ఇక ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ కొనుగోళ్ల ప్రతిష్టంభన రైతులకు తీరని వెదగా మారింది. చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేశాయి. ఇక మరోవైపు నెల రోజులుగా మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పంట నాణ్యత లేదనే సాకుతో నాఫెడ్ అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, బోధ్, బేం, ఇచ్చాడు మార్కెట్ యార్డులలో గత 15 రోజులుగా సోయా నిలువలతో మార్కెట్ యార్డులోని రైతులు పడిగాపులు కాస్తున్నారు. బేలా మార్కెట్ యార్డుకు రైతులు తీసుకువచ్చిన సోయాబీన్ నాణ్యత లేదనే సాకు చెప్పి అధికారులు వెనక్కి పంపడంతో రైతులు తీరని వేదకు గురవుతున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో వివిధ గ్రామాల నుండి రైతులు తెచ్చిన 13,000 క్వింటాల సోయాబీన్ ను అధికారులు వెనక్కి పంపారు. గోడౌన్లో నిల్వ చేసే సామర్థ్యం లేదనే సాకు చూపి కొనుగోళ్లకు నిరాకరించడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీల నాయకులకు రైతుల మీద, రైతు సమస్యల మీద పూర్తిగా లోతైన అవగాహన లేకపోవడం వల్ల ఈ అతివృష్టి అనావృష్టి వల్ల పంటలు దెబ్బతింటే ఎక్కువ వర్షాలు పడి కొద్దిగా సోయా కలర్ మారుస్తే ప్రభుత్వాలు కొనడం లేదు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆదిలాబాద్ మార్కెట్లో కొన్న పంటని మళ్ళీ కలర్ బాగలేదని చెప్పేసి రిటర్న్ పంపించిన దాఖలాలు ఆదిలాబాద్ మార్కెట్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వాల మొండి వైఖరి, ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకి వత్తసు పలుకుతున్నాయి కానీ కింద భూమి మీద భూమిని తవ్వి విత్తనం వేసి పండించే రైతుల గురించి పండించుకునే పాపన పోవడం లేదు. కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో లక్ష్యాన్ని మించి సోయా కొనుగోలు చేపట్టి రైతులకు మద్దతు ధర కల్పించగా ఈసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ సోయా కొనుగోళ్లకు ముందుకు వచ్చిన మార్కెట్ యార్డుల్లో చూపి తిప్పి పంపడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. 2024-25 ఖరీఫ్ సంవత్సరంలో 7.20 లక్షల క్వింటాల సోయా కొనుగోళ్లకు నాఫెడ్ అనుమతినిచ్చింది. కానీ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోనే 1.85 లక్షల ఎకరాల్లో సాగు చేసిన సోయాబీన్ పంట సాగు ద్వారా 11.50 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే అరకొరగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో నాఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోళ్ల విషయంలో మొదట్లో ఆసక్తి చూపగా రంగు మారిన ధాన్యం కొనేదే లేదని తేల్చి చెప్పడంతో ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు మా రైతుల పరిస్థితి చూస్తే అగమ్యగోచరంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు వర్షపాతాలతోటి ఏదైతే సోయా కొనుగోలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్కు పంపించిన తర్వాత కూడా రైతులకు మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటికి పంపించే పరిస్థితి ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఇప్పటి వరకు మేమందరం రైతులం బాగా నష్టపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం. ఈరోజు రైతులకు ఈ కష్టాలు ఏందన్నది మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ సోయా పంటను కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో 72,000 ఎకరాల్లో సోయా పంట సాగు కాగా ఈసారి ప్రభుత్వం క్వింటాలు మద్దతు ధర 5,328గా ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలోనే 14 మండలాల్లో 24,000 మంది రైతులు సోయా పంట సాగు చేయగా 280 మంది రైతులు మాత్రమే తమ పంటను విక్రయించారు. మిగిలిన రైతులు పండించిన 2.80 లక్షల క్వింటాల కొనుగోళ్లు జరగక రైతులు అరిగోసపడుతున్నారు. ప్రైవేటు దళారులు మాత్రం క్వింటాలకు 1000 నుండి 1200 తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో దళారుల చేతిలో దగా పడాల్సి వస్తుంది. ఇది నిజమైనటువంటి రైతుల కష్టకాలం. ఒక పక్క వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు ఎక్కువ పడిన పత్తి పంట లేదు. పండిన సోయా పంట అసలు మాలు అమ్మిన తర్వాత మళ్ళా వాపసు వచ్చుడు అనేది ఇది రైతుకు చాలా పెద్ద అవమానం. రైతు పంట అమ్ముడు పోయిందని సంతోషపడి ఇంటికి పోతాడు. మళ్ళీ వారం రోజులలో నీ పంట వాపసు వచ్చింది బాబు, నీది వాపసు తీసుకుపో, మరి నీ అమాలు ఛార్జ్ ఇచ్చేయు, నీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇచ్చే అంటే వాడు గుండె ఆగిపోదా? కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. అందుకే ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఈ లోకల్ నాయకులు, అరే మీరు అందరూ పోయి హైదరాబాద్ వస్తారా, ఢిల్లీలో వస్తారా, సాగుండ్రి, లేకుంటే మీ పదవులు మీ పార్టీ ఇడిసబెట్టించి రండ్రి, అందరం కలిసి చేద్దాం, రైతులకు మద్దతు చేద్దాం. ఇది మా డిమాండ్.
సోయా పంట రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ 5 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా అటు ప్రభుత్వంలో ఇటు అధికారుల్లో ఇలాంటి కదలిక కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయా పంట కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.